స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నైనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక స్పెషల్, ఒక ప్రత్యేకత ఉంది. ఏంటిదంట? అయ్యా, ఫాదర్స్ డే, తండ్రుల రోజు. హల్లెలూయా. చాలామంది తండ్రి విలువ తెలియదు. వాళ్ళ నాన్న బ్రతికున్నంత వరకు నాన్న విలువ తెలియదు. వాస్తవానికి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? పరలోకంలో మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ప్రధానమైన తండ్రి. రెండవది, భూమి మీద మనకు విలువైన ఒక వ్యక్తి ఎవరు? శారీరకంగా నిన్ను కన్న తండ్రి. మా అమ్మ కదా నన్ను కన్నది, నాన్న కనలేదు. లేదు. హల్లెలూయా. బడిలో చేర్చాలన్నా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళినాకైనా నువ్వు ఎవరు కొడుకువి, ఎవరు కూతురువి అని అడుగుతారు. మీ అమ్మ పేరు చెప్పావనుకో, అట్ట కాదులే కానీ మీ నాన్న ఎవరు, మీ నాన్న పేరేంటి అని అడుగుతారు. అంతేగా? హల్లెలూయా. ఒకవేళ జారిపోయి మీ అమ్మ పేరు చెప్పిన, మా అమ్మ కూతురు అని చెప్పినా, మీ అమ్మ కూతురు సర్వ సంగతులే కానీ మీ నాన్న పేరేంటి, మీ ఇంటి పేరేంటి అని అడుగుతారు. హల్లెలూయా. మీ అమ్మ వాళ్ళ ఇంటి పేరు చెబుతావా, మీ నాన్న వాళ్ళ ఇంటి పేరు చెబుతావా? హల్లెలూయా. ఎవరి పేరు చెబుతారయ్యా? నాన్న వాళ్ళ ఇంటి పేరు చెబుతారా, అమ్మ వాళ్ళ ఇంటి పేరు చెబుతారా? అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు ముఖ్యం? నా పేరు పెట్టబడిన నా జనులు అంటాడు. అంటే దేవుని పేరు పెట్టబడ్డాం కాబట్టి క్రైస్తవులం అయ్యాం. హల్లెలూయా. కనుక క్రైస్తవులంగా మారాం. మనకు పేరు, క్రీస్తు పేరు పెట్టబడింది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. ఎవరు? యేసయ్య మనకు తండ్రి. హల్లెలూయా. నిత్యుడైన ఆ తండ్రి. కాబట్టి ఆయన బట్టి మనకు క్రైస్తవులు అని పేరు వచ్చింది. కాబట్టి మన పరలోకంలో తండ్రి ప్రధానమైన వ్యక్తి. రెండవ తండ్రి ఈ లోకంలో మనకు జన్మనిచ్చిన తండ్రి. కనుక ఈ తండ్రి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. హల్లెలూయా. అందుకని తండ్రిని ఏం చేయాలంట? తండ్రిని గౌరవించాలి, తల్లిని ప్రేమించాలి, వారికి లోబడాలి. తల్లిని తండ్రిని సన్మానించువాడు చానాలు బ్రతుకుతాడంట. అంటే అర్థం
తల్లి మాట వినక, తండ్రిని చెప్పినట్టు వినకుండా అగౌరవపరిచి, ఎదురు మాట్లాడి, వాళ్ళకి ఎదురు కొక్కరిచ్చి వాళ్ళని ఏడ్పించారనుకో, ఏమైందంట? హల్లెలూయా. తండ్రి మాట వినక తల్లిని అవమానపరిచి బాధ పెట్టే వాళ్ళ గుడ్లు కళ్ళు అంట లోయ కాకులు పీకుతాయంట. అదేంది? తల్లిదండ్రిని గౌరవించటం చేత కాదు, వాళ్ళు చెప్పిన మాట వినటం, వాళ్ళకి లోబడటం చేత కాదు. పక్క వాళ్ళతో చెప్పండి, అట్టయితే నీ కళ్ళు ఈ కర్రె కాకులు కాదంట పీకేది, లోయ కాకులు పీకుతాయి అంట. ఇప్పుడు కాదు, నువ్వు చచ్చినాక చేరాల్సిన స్థలానికి చేరిపోతావు కదా, అప్పుడు లోయ కాకులు నీ కళ్ళు పీకుతాయంట. మరి ఏం చేయాలా? తల్లిని తండ్రిని సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి, వారి మాట వినాలి. వాళ్ళు ఏదన్నా చెబితే కీడు చెప్పరు, నీకు నష్టం కలిగేది చెప్పరు, నీ నాశనాన్ని వాళ్ళు కోరరు. భూమి మీద మేలు కోరే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తల్లి తండ్రి. హల్లెలూయా. ఒకటికి 10 సార్లు చెబుతారు, అమ్మా నేను వెళ్ళొస్తా, అయ్యా జాగ్రత్తగా వెళ్ళు. హల్లెలూయా. బండి మీద పోతున్నా, అయ్యా నిదానంగా పో, అయ్యా చూసుకొని పో, అయ్యా జాగ్రత్త అని 10 సార్లు చెబుతారు. హల్లెలూయా. నాకు తెలుసులేవమ్మా, నువ్వు చెప్పనక్కర్లేదు. హల్లెలూయా. గడప దాటి నాకు చూస్తే బుర్రున ఎంత స్పీడ్ పోతారు. నిదానంగా పోయ్యా, నెమ్మదిగా పో, జాగ్రత్తగా పో. హల్లెలూయా. అమ్మ ఫోన్ చేస్తే, అయ్యా తిన్నావా, అమ్మ అన్నం తిన్నావా అని అడుగుతుంది. మరి నాన్న, యారా డబ్బులు ఉన్నాయా, తినటానికి నీకు డబ్బులు ఉన్నాయా? లేవు నాన్న, అయిపోయినాయి, ఫోన్పే కొడతా, కానీ ఏడన్నా హోటల్లో అన్నం తినిపో. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే, అమ్మకు కానకుండా నాన్న ఎత్తాడు, నాన్నకు కానకుండా అమ్మ ఎత్తది, 2 పక్కలు తీసుకొని 2 జేబులో పెట్టుకుంటారు. హల్లెలూయా. వాళ్ళకి ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు ఎత్తనే ఉంటుంటే ఇచ్చి ప్రేమ ఎక్కువ. వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు, జేబు నిండా డబ్బులు ఉన్నాయి, ఏం అర్థం కావట్లేదు, సారాయి బుడ్డి కాడికి వెళ్దామని కైనీళ్ళు, పాన్ పరాగాలు, గుట్కాలు, కైనీళ్ళు దాకా పోతాయి వారు. చివరికి సారాయి దాగి చివరికి ఆరోగ్యం చెడగొట్టుకునేదాకా పోతుంది. అందుకని తెలివి కలిగిన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, డబ్బులు ఇచ్చే బదులు వెనకీటిది తీసుకెళ్తారు. ఎక్కడికి? కొట్టుకాడికి తీసుకెళ్ళి ఏం కావాలో కొనుక్కో, డబ్బు నేను కడతా. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, డబ్బులు ఇస్తావా కొని పెడతావా పిల్లలకి? డబ్బులు ఇవ్వటం తప్పని కాదు, కానీ పిల్లల్ని చేతులారా చెడగొట్టినోడి నువ్వే అవుతావు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వందలు వేలు చేతులు ఉంటే ఎట్ట వాడుకోవాలి, వీటిని ఏం చేయాలా వివరం తెలియక, అర్థం తెలియక, వేరు రకాలైనటువంటి చెడు స్నేహాలు బట్టి చెడిపోవటానికి కారణం డబ్బులు ఇచ్చి చెడగొట్టింది నువ్వే అవుతావు. అందుకని డబ్బులు ఇగాకండి, కొనిపెట్టండి, ఇంట్లో వండి పెట్టండి. హల్లెలూయా. సరే, మంచిది. ఈరోజు తండ్రుల రోజు కాబట్టి మరి మాట వెనక ఎన్నిసార్లు ఏడిపించావో మీ నాన్నే, ఎన్నిసార్లు ఎదురు కొక్కరిచ్చావో మీ నాన్నే, ఎన్నిసార్లు ఇటు పిలిస్తే అటు పోయావో, చేస్తాలే అని నాన్న చెప్పిన మాట చేస్తాలే అని చేయకుండా పోయావో, తెస్తాలే అని చెప్పి తేకుండా, చెప్పిన మాట వినకుండా నాన్నని ఎన్నిసార్లు కంట తడి పెట్టించావో,
వాళ్ళు ఎదురుబడి ఆడవారు కదా. చాటుకెళ్ళి తల్లి తండ్రి పిల్లలు మాట వింటలేదురా, ఏం చేస్తాం, ఇట్ట అటోడయ్యాడు ఈడు అని చాటున ఏడుస్తాడు. హల్లెలూయా. పరలోకపు తండ్రి కూడా చాటుకెళ్ళి ఏడుస్తాడంట. మనం ఆయన మాట విననప్పుడు, ఆయనకు బాధ కలిగించినప్పుడు, ఆయన చెప్పింది చేయకపోయినప్పుడు ఆయన చాటున ఏడుస్తాడంట. ఆయనే ఏడుస్తున్నాడంటే ఈ లోకంలో ఈ తండ్రి ఇంకెంత ఏడ్చుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఎన్నిసార్లు నాన్న ఏడిపించావు ఆలోచించాలా, అంత దూరం అర్థం చేసుకోవాలా. నేను ఇట్లా చేసినందువల్ల నాన్న ఏడుస్తాడని తెలియదు. ఏముందలే ఆయన మాట వినేదేంది, ఆయన చెప్పినట్టు చేసేది ఏందని వినకపోయినందున, మాట వినకపోయినందున తండ్రి ఎన్నిసార్లు ఏడ్చాడో ఒకసారి ఆలోచించుకొని, ఇప్పుడు ఏం చేయాలా? మీ నాన్న ఎక్కడే ఉన్నాడు అనుకో, నాన్న దగ్గరికి వెళ్ళి గట్టిగా కోతి గరుచుకుంటుంది చూడు. హల్లెలూయా. పొట్ట గరుచుకొని, వందనాలు నాన్న, సారీ నాన్న, ఎడైనా బాధ పెట్టుంటే క్షమించు, ఇంకేడిపోయినలే నాన్న, నువ్వు చెప్పినట్టు వింటానని ఏం చేయాలా? హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పాలా. నాలుక తిరగని వాళ్ళు ఏం చెబుతారు? తండ్రుల రోజు శుభాకాంక్షలు నాన్న అనాల. తండ్రుల రోజు శుభాకాంక్షలు నాన్న అని చెప్పాలి. హ్యాపీ ఫాదర్స్ డే అన్న మాట నోరు తిరిగితే ఓకే, తిరగకపోతే తండ్రుల రోజు శుభాకాంక్షలు అని నాన్నకి శుభాకాంక్షలు చెప్పి, ప్రైజ్ ది లార్డ్ చెప్పి, గట్టిగా వాటేసుకొని, నిన్ను ఎక్కడెక్కడ బాధ పెట్టానో క్షమించు, ఇంకా ఏడిపోయినలే నాన్న, ఇంకా నువ్వు చెప్పినట్టు వింటానని చెప్పి రావాలి. హల్లెలూయా. అందరు రెడీ అయ్యారు కదా? హల్లెలూయా. ఎక్కడెక్కడ మీ డాడీలు ఉన్నారో చూసుకొని కూతుర్లు కొడుకులు ఏం చేయాలా? డాడీలు కాడకు పోయి, ఏడిపించిన సంగతి నీకు గుర్తు లేకపోవచ్చు, ఆయన ఎందుకు ఏడుతాడులే, అమ్మ వండి పెడతాం తిని బాగానే ఉన్నాడు అనుకోవచ్చు. లేదు, ఆయన ఎదురుగా ఏడవడు కానీ చోటున గుండెల్లో ఉన్న బాధ అంతా గుర్తు చేసుకొని, ఇట్టాటి కూతురునా నేను కన్నది, ఇట్టాటి కొడుకుగా నేను వేలు ఫీజులు కడుతుంది అని చాటున ఎన్నిసార్లు ఎంత ఏడ్చుంటాడో. మీ ఫీజుల కోసం, మీ పుస్తకాలకి, మీ బట్టలకి, మీ ఖర్చుల కోసం ఎన్ని తిప్పలు పడ్డాడో, ఎన్ని అప్పులు చేశాడో, ఎక్కడెక్కడ పట్టుకొచ్చి తీసుకొచ్చి నిన్ను చదివిస్తున్నాడో తెలియదుగా. డబ్బులైతే చేతికి దొరికినాయి కానీ వాటి కోసం ఆయన ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని అగసాట్లు పడ్డాడో, ఎంతమందిని అడిగి కాళ్ళు గడ్డలు పట్టుకుని తీసుకొచ్చి నీకు అవసరాలన్నీ తీర్చిన తండ్రి ఒక్క మాట చెబితే వినకుండా ఎదురుకొక్కరిచ్చావే, అవన్నీ గుర్తు చేసుకొని, సారీ నాన్న క్షమించు, ఇక మీదట నేను ఏడిపిను, నువ్వు చెప్పినట్టు వింటా, నీ మాటకు లోబడతా అని హల్లెలూయా శుభాకాంక్షలు చెప్పొద్దామా? ఈలోపు పాట వచ్చిన వాళ్ళు ఉంటే పాడతారా? నానా నిన్ను విడిచి వచ్చిన వాళ్ళు పాడండి, మిగతా వాళ్ళు తొందర కానివ్వండి. అయితే హల్లెలూయా. అక్కడక్కడ కొన్ని సంఘటనలు మనం వింటూ ఉంటాం. కొడుకేమో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, కనీసం నెలకి ఎంతని పంపిస్తే ఈ తండ్రి అడుక్కునే స్థితి రాదు. పంపక పట్టించుకోక ఇంటికి వచ్చి కారులో వస్తుంటే రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో అడుక్కుంటా కూర్చున్న ఆ మనిషి పోలికలు చూసి గుర్తుపట్టి నానా అని పిలితే, ఎవరయ్యా, ఎవరు సార్ మీరు? నీ కొడుకు నానా నేనన్నా. ఏమయ్యావరా ఇన్ని సంవత్సరాలు? హల్లెలూయా. తండ్రి ఉన్నాడన్న జ్ఞాపకమే లేదు, మర్చిపోయిన పరిస్థితి.
లక్షలు లక్షలు సంపాదించుకొని దాచిపెట్టుకొని ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కొనుక్కొని కార్లు కొనుక్కొని అన్నీ కొనుక్కొని సరదాగా కొడుకు బ్రతుకుతున్నాడు. కానీ ఈ తండ్రి మాత్రం అడుక్కొని తింటున్నాడు. కారణం మర్చిపోయారు. హల్లెలూయా. మనం అలా మర్చిపోకూడదు. తండ్రిని గుర్తుపెట్టుకోవాలా, వాళ్ళు చెప్పిన మాట వినాలా. హల్లెలూయా. తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పిన ఆ బైబిల్లో మరొక మాట ఉంది. ఏమని? నా యొద్దకు వచ్చి తన తల్లిని తండ్రిని అక్కచెల్లెలను అన్నదమ్ములను ద్వేషించని వాడు నాకు పాత్రుడు కాదు అంటాడు. అదేంటి? అక్కడేమో ప్రేమించమన్నాడు, ఇక్కడేమో ద్వేషించమన్నాడు. అది ఎట్టగా సాధ్యం? ద్వేషించమన్నది ఎందుకంటే దేవుని కంటే వీళ్ళనే ఎక్కువ ప్రేమించినందువల్ల ద్వేషించవలసి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ద్వేషించటం అంటే దేనికి అంటే దేవుని నమ్మల, ఆ తల్లి తండ్రి ప్రభుని నమ్మల. వాళ్ళు ఏం చేస్తున్నారు? కొలుపులు పెట్టుకున్నాం, అందరూ వెళ్తున్నాం, నువ్వు కూడా రమ్మన్నారు. హల్లెలూయా. వెళ్ళాలా వద్దా? గౌరవించాలి, సన్మానించాలి. కాబట్టి తండ్రి చెప్పినట్టు పోవాలా వద్దా? పక్క వాళ్ళని అడగండి. ఇలాంటి విషయాలు ఏం చేయాలి? దేవునికి విరోధమైంది. వాళ్ళు చెబుతుంది, వాళ్ళు రమ్మంటుంది, దేవునికి ఇష్టం లేనిది, అందువల్ల వాళ్ళని ద్వేషించామన్నది. అర్థమవుతుంది కదా? హల్లెలూయా. ద్వేషించమంటే కన్న తల్లికి తండ్రికి అన్నం పెట్టకుండా ఎండగట్టమని కాదు. దేవునికి విరోధంగా ఏమైనా చెబితే అవి చేయకూడదు. కాబట్టి నానా మీ ఇష్టమైంది, మీరు ఆ దారిని నడుస్తున్నారు, వెళ్ళండి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, దేవుని నమ్ముకున్నాను కనుక ఆ విగ్రహాలకు సంబంధించిన వాటి జోలికి నేను రాకూడదు కనుక నేను రాలేను అని అలాంటి విషయాల్లోనే మనం ద్వేషించటం అనేది కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకు పరలోకంలో తండ్రి ఉన్నాడు, దేవుడే మన తండ్రి. ఆ తండ్రి ఎప్పటికీ విడిచిపెట్టాడు. హల్లెలూయా. అమ్మ కడుపులో ఉన్నప్పుడు నిన్ను రూపించింది ఆయన చేతులే. అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడు పిండంగా ఏర్పాటు చేసి అవయవాలన్నిటినీ ముక్కు పెట్టి మూతి పెట్టి చెవులు తయారు చేసి ఆ ప్రతి అవయవాన్ని రూపించింది దేవుని చేతులే. ఆ తండ్రి చేతులే నిన్ను మీ అమ్మ కడుపులో రూపించినవి. ఆ తర్వాత మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో చూద్దాం ఒక మాట. 16:4 యెహెజ్కేలు గ్రంథం. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రం కోయబడలేదు, శుభ్రమగుటకు వారు ఉప్పు రాయలేదు, నిన్ను కడగలేదు, బట్ట సుట్టకపోయిరి. ఈ పనులలో ఒక్కటైనను నీకు చేయవలనని నీకు చేయబడలేదు. ఎవరును కటాక్షింపలేదు, ఎవరు కూడా నీ మీద కటాక్షించలా. నీ యందు జాలి పడిన వాడొకడును లేక, నీ యందు జాలి పడేవాడు ఒక్కడ కూడా లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలన పారవేయబడి చూడ అసహ్యంగా ఉన్నావు. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూసి నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు బ్రతుకు
అని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నాను, నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నాను, బ్రతకమని నీతో చెప్పి తిని, బ్రతుకుమని నీతో చెప్పి తిని. మరియు హల్లెలూయా. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు, నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్టు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా, నేనే నిన్ను వృద్ధిలోనికి తేగా, నీవు ఎదిగి పెద్దవాడవునాయి, నీవు ఎదిగి పెద్దవాడవయ్యావు, ఆభరణ భూషితురాలు అయితివి. హల్లెలూయా. అర్థమవుతుంది కదా ఎలా తండ్రి అయ్యాడంటే, ఈ తండ్రి పిండంగా అమ్మ కడుపులో ఉన్నప్పుడే రూపించింది ఆయనే. హల్లెలూయా. అమ్మ కడుపులో పిండంగా వేసిన ఆ తండ్రి భూమి మీద పుట్టావు, ఇంకా ఎవరు నిన్ను కడగల, నాభి సూత్రం బొడ్డు కొయ్యలా, అసహ్యంగా ఉన్నావు, పుట్టి భూమి మీద నేల మీద పడేశారు. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఉప్పు రాయలేదు, శుద్ధి చేయలేదు, బొడ్డు కోయలేదు, సోడ అసహ్యంగా నెత్తురు మడుగులో పడి ఉన్న నీ వద్దకు నేను వచ్చా, నువ్వు బ్రతుకు అన్న, అప్పుడు బ్రతికావు. హల్లెలూయా. ఏంది అంటలా అంటలేదని నర్సు ఏం చేస్తారు తర్వాత కాదు, బొడ్డు కోసి అన్న అయినా కాదు, ఏందా అంటలేదని చేతులు పట్టుకొని, చేతిలో కాళ్ళు పట్టుకొని బాధేది. ఎవరు మంత్రస్నానాలు ఎవరు లేరా? హల్లెలూయా. బొడ్డు కోసి అన్నీ అయినాకనే కదా కాళ్ళు పట్టుకొని పైకెత్తి ఒకటి చదువుతారు అని, అప్పుడు ఏడుపుకు లంఘించుకొని బతికాడులే. హల్లెలూయా. బొడ్డు కోయలేదు, శుభ్రం చేయలేదు, ఉప్పు రాయలేదు, నెత్తుటి మడులో పడి ఉన్న నిన్ను నేను నీ వద్దకు వచ్చా, నిన్ను చూసా, నువ్వు బ్రతుకు అని చెప్పా, అప్పుడు బ్రతికావు. హల్లెలూయా. ఎవరైనా పరలోకపు తండ్రి. చిగురు, భూమి మీద మొలిసిన చిగురు ఒక్కొక్క రవ చిన్న మొలక మొక్కై చెట్టై కాయలు కాసినట్టు నువ్వు ఎదుగుతున్నావు, నేనే నిన్ను ఎదిగింపజేశా. హల్లెలూయా. పెరిగి పెద్దదానివయ్యావు, మాట వెనకపోయావు. పక్క వాళ్ళని అడగండి, ఈ తండ్రి వేదన చూడు. నేను అమ్మ కడుపులో రూపించా, అన్ని అవయవాలు ఏర్పాటు చేశా, భూమి మీద పడ్డ నిన్ను బ్రతుకు అని చెప్పా, బ్రతికిన నీవు ఎదుగు అని ఎదిగింపజేశా. కొంత వయసు వచ్చింది, కొంత వయసు వచ్చినాక నన్ను లెక్కలో కూడా వేసుకోవటల్లా. పరలోకపు తండ్రి యొక్క వేదన, బాధ, పెరిగి పెద్దదానివయ్యావు, ఆభరణ భూషితురాలు అయ్యావు, ఇప్పుడు నా మాట వింటల్లా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పరలోకపు తండ్రి యొక్క వేదన చూడు, నువ్వు నా మాట వింటల్లా, బాధపడుతున్నాడు. పక్క వాళ్ళతో చెప్పండి, నీ పరలోకపు తండ్రి నిన్ను గురించి బాధపడుతున్నాడు. మరి ఆయన మాట వింటావా? హల్లెలూయా. 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 ఈ పరలోకపు తండ్రి యొక్క వేదన, బాధ, ఎంత బాధో చూడు. హల్లెలూయా. అంతటి బాధ కలిగి ఆయన బాధపడుతున్నాడు. నిన్ను ఎదిగి వర్ధిల్ల చేసింది, అభివృద్ధి చేసింది నేనే. అవును. హల్లెలూయా. ఆయన ఒక తోటకాడికి వచ్చి అంటున్నాడు, అయ్యా 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా, ఈ తోటలో నేను చెట్టు నాటా, కాపు కాసుద్దని ఆశపడ్డా, ఒక్క కాయ కాయటల్లా, ఈ భూమి వ్యర్థమైపోవటం ఎందుకు?
ఈ చెట్టు నరికేసేయి అంటున్నాడు. తోటమాలి అంటున్నాడు, అయ్యా ఒక్క సంవత్సరం ఓపిక పట్టు, 3 ఏళ్ళు ఎదురు చూసావు, కాయలేదు కదా, ఇంకా ఎక్కువ మందేస్తా, ఇంకా ఎక్కువ నీళ్లు పెడతా, కలుపు తీసి పాది చేసి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తా, మీదటికి కూడా కాపు రాకపోతే అప్పుడు నరికేద్దాం, బతికిచ్చయ్యా అంటే సరేలే అని వదిలిపెట్టాడు. అందుకే మనం ఇంకా సావక బతికున్నాం. పక్క వాళ్ళతో చెప్పండి, మనం చచ్చిపోవాలి బతికున్నామంటే. తోటమాలిగా యేసు ప్రభు తండ్రిని బ్రతిలాడుతున్నాడు. కాయకపోయినా ఇంకా సావగొట్టకుండా నరికేయకుండా ఉన్నామంటే, బతికే ఉన్నామంటే మధ్యవర్తి ఒక ఆయన మనకు తరపున విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వాన ఆయన కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. మొక్క నాటిన వ్యక్తి చెట్టు కాయాలని కోరుకుంటాడు. ఆమేన్. కాయతే కాయలు కోసుకొని తిందామని ఆశపడతాడు. ఆమేన్. ఎంతకీ కాపు కాయలేదనుకో, ఎంతకీ ఫలం ఫలించలేదనుకో, వ్యవసాయకుడు, ఈ తోట యజమాని బాధపడతాడు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, ఫలిస్తున్నావా? కాయలు లేని చెట్టులాగా ఉన్నావా? హల్లెలూయా. కొన్నిసార్లు చెట్టు ఎత్తాం, కాయలు కాయకపోతే చూసి చూసి ఇది మొగ చెట్టు అట్టుకుంది, కాయలు కాయట్లేదు, ఇది లాభం లేదు అని దాన్ని తీసి పక్కన బయటికి పారేస్తారు, నరికేస్తారు. మనం కూడా, మన తండ్రి వ్యవసాయకుడు, ఆ తండ్రి నాటిన మొక్క మనం మందిరంలో నాటబడిన ఒలీవ మొక్క వల్లే భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు పచ్చగా ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ అన్ని విధాల ఫలించాలని తండ్రి కోరుకుంటున్నాడు. నువ్వు ఫలించలేదనుకో, ఆయనకి నీ యందు సంతోషం ఉండదు. ఆయన ఆత్మకు నీ వల్ల ఆనందం కలగదు, బాధ కలుగుతుంది. నేను కష్టపడ్డాను, వ్యర్థమైపోయింది, నీళ్లు కట్టాను, పాది చేశాను, మందేసి ఏ పశువులు వచ్చి తినేయకుండా కాపలా కాసి నేను చేసిందంతా వ్యర్థమైపోయింది, ఇది కాయలు కాయట్లేదని బాధపడతాడు. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, శారీరకంగానైనా ఆత్మలో కూడా ఏమైనా కాయలు కాస్తున్నావా అడగండి. శారీరకంగా 2 పిల్లలు కన్నాం, తర్వాత శారీరకంగా 2-3 పిల్లలు కన్నాం, ఫలించావు, బాగానే ఉంది. 2-3 ఎకరాలు పొలం సంపాదించావు, బాగానే ఉంది. 2-3 లక్షలు సంపాదించి కావలసిన వస్తువులు అయ్యాయి, లేని వస్తువులు కొన్నావు, బాగానే ఉంది, మంచిదే. కానీ ఆత్మీయ సంగతి, ఆత్మలో ఏమైనా ఫలించటం అనేది కనపడుతుందా? హల్లెలూయా. ఆత్మలో నువ్వు ఫలించినట్టు ఏమైనా ఫలాలు కనపడుతున్నాయా? హల్లెలూయా. ఫలాలంటే కాయలు కాసిన చెట్టు రోడ్డుని పోయే మనిషి ఏం చేస్తంటే, భలే వండింది చెట్టు, గుత్తులు గుత్తులు కాయలు భలే కాసిందని 2 రాళ్ళు తీసుకుని ఇసిరేస్తాడు. ఆ దెబ్బకి ఎయ్యిగా 5-6 రాళ్ళకి ఒక కాయ ఊడి కింద పడింది. అది కోసుకొని అది తినుకుంటా వెళ్తాడు. భలే వండింది ఈ చెట్టు కాయ, మామిడికాయ బాగుంది, రోడ్డమ్మిటే కొమ్మల రోడ్లోకి వచ్చినాయి అని సంతోషంగా కాయ తింటా వెళ్తాడు. హల్లెలూయా. ఆత్మీయంగా నువ్వు కాయలు కాసావనుకో, బహుగా ఫలించావనుకో, నీ మీదకి ఏం వేస్తారు? రోడ్డును పోయే వాళ్ళందరూ ఏం వేస్తారు? రాళ్ళు వేస్తారు. ఎందుకు? కాయన్న ఎత్తావేమోనని. హల్లెలూయా. హల్లెలూయా. కాసే చెట్టుకే రాళ్ళు ఇసురుతారు. కాయలు ఉన్నాయి కాబట్టి తిందాం చూద్దామని రాళ్ళు ఇసురుతారు. రాళ్ళు అంటే మామూలుగా రోడ్డెంబటి కనపడి ఈ రాళ్ళు కాదు, మరి ఏ రాళ్ళు?
నిందలనే రాళ్ళు, దోషణనే రాళ్ళు, బాధ కలిగించే రాళ్ళు, మాటలే రాళ్ళుగా ఇసురుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేయాలంట? వాళ్ళకి ఫలం ఇవ్వాలి. ఫలం అంటే ఏంటిది? నో చీపో చీపో అని రాజును పట్టుకొని, దుర్మార్గుడా, ఓయి నరహంతకుడా అని ఒక ఆయన తిడుతున్నాడు. తిడుతుంటే ఏం మాట్లాడలా, నోరు మూసుకుని మౌనంగా పోతానే ఉన్నాడు. ఇంకా తిడుతున్నాడు. సౌలు కుటుంబం అంతా నాశనం అయిపోయింది, నీ వల్లే రా అని తిడుతున్నారు. అయినా సరే ఏం మాట్లాడలా. పక్కన ఒక ఆయన ఉండి, రాజుగారు అంటే వాడు తలకాయ నరికి తీసుకొస్తానండి అంటున్నాడు. వద్దు, దేవుడు అతనికి వరం ఇచ్చాడు, నన్ను తిట్టడానికి వరం ఇచ్చాడు కాబట్టి ఏమనగాకు, ఆయన ఏమనద్దు, మౌనంగా సాగిపోతే. అర్థమైంది ఏంటంటే, ఇదేంది ఈయనకి ఎంత సహనం? అవును. ఎంత ఓర్ప? అవును. హల్లెలూయా. చూసి వాళ్ళకి అర్థమైపోయింది, నిజంగా క్రైస్తవుడు అంటే ఈయనరా. ఎన్ని తిట్టినా ఒక్క మాట పల్లెత్తుతున్నాడేమో చూడు. హల్లెలూయా. మాటలో అంటమే కాదు, రాళ్ళు ఇసిరేస్తున్నాడు. అదేంది? అవును, రాళ్ళు ఇసురుతుంటే తగులుతున్నాయి, ఏం మాట్లాడటల్లా. తగులుతుంటే తుడుచుకుంటూ పోతున్నారు కానీ ఏం మాట్లాడటల్లా. హల్లెలూయా. ఇప్పుడు ప్రేమ అనేటువంటి ఆత్మ ఫలం కనపడింది. ప్రేమ అంటే ఓర్చుకుంటుంది, సహిస్తుంది, ఓపిక పట్టుద్ది, ఏం ఎదురు మాట్లాడేది ఉండదు. ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది. అందుకని ప్రేమ ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళుత్వం, తర్వాత దీర్ఘశాంతం, మంచితనం, ఆశా నిగ్రహం. ఇవన్నీ ఆత్మ సంబంధమైన ఫలాలు. ఇవి కనపడాల. వాళ్ళు రాళ్ళు విసిరినప్పుడు, వాళ్ళు మాటలు విసిరినప్పుడు, వాళ్ళు నీ సంగతి ఏందో కనిపెడతాం కోసం అని చెప్పి ఇసురుతారు రాళ్ళు. అయితే నీలో కనిపించాల్సింది ఈ విధమైన ఫలాలు కనిపించాలి. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదిగినట్టు గుర్తు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతున్నావు అనే దానికి నిదర్శనం ఏంటంటే, నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, దూషిస్తారు, అవమానంగా చెడ్డ మాటలన్నీ అన్నప్పుడు నీలో ఆత్మ ఫలాలు కనపడాల. హల్లెలూయా. ఎదురెదురు, మాటకు మాట, బదులుకు బదులు, తిట్టుకు తిట్టు, తన్నుకు తన్ను, దెబ్బకు దెబ్బ, అట్లా చేస్తే ఎదుగుదల అయినట్టు లేదు. హల్లెలూయా. చిన్న పిల్లలను చూడు, చిన్న పిల్లల్ని ఆ పిల్లల్ని కదిలించి ఎటు కొట్టేవనుకో, వాళ్ళు అని మళ్ళీ వాళ్ళు మనల్ని కొడతారు. అయ్యా అంతే కదా, అవునా కాదా? తొంత అన్నావనుకో, ఆ ఒక్కరు ఏలేడంత పిల్లోడు కూడా ఏమంటాడు? నిన్ను తొంత అంటాడు. ఏమంటారా? ఒక దెబ్బ కొడితే తిరిగి దెబ్బ కొడతారు. నేను తంతాను అన్నారు అనుకో, నిన్ను కూడా నేను తంతాను అంటారు కదా. అదేంది? అంతే, పిల్లలు కదా, ఎదుగుదల లేదు. ఎదగని పిల్లలు అట్ట అంటుంటారు. కొంచెం ఎడపిల్లలు అయ్యి ఆ పిల్లలు కొద్దిగా ఎదిగి పెద్దలు అయ్యారనుకో, ఏమ్మా, పిల్లలు కొద్దిగా పెరిగి పెద్దలు అయ్యారనుకో, వాళ్ళు కూడా అట్టనే ప్రవర్తిస్తారా? అట్ట కొట్టగానే మళ్ళీ తిరిగి బదులు కొడతారా? కొట్టరు. ఎందుకంటే వీళ్ళు కొద్దిగా పెరిగారు కదా, కొంచెం జ్ఞానంలో ఆత్మీయతలో పెరిగారు కదా. ఎదగని పిల్లలు అనుకో, చిన్న పిల్లలు అనుకో,
ఆడ వాక్యం చెబుతుంటే ఈడ మాట్లాడుతుంటారు, ముచ్చట చెప్పుకుంటారు. ఎదగలేని పిల్లలు, చిన్న పిల్లలు కదా, తెలియదు, విలువ తెలియదు. మో దేవుడు ఈడున్నాడు, ఆయనకి భయపడాలని. ఎదగలేని పిల్లలు ఉంటారు చూడు, చిన్న పిల్లలు. ఒరే తిరగకూడదురా వాక్యం చెప్పేటప్పుడు, దేవుడు ఈడ ఉంటాడురా అని చెప్పినా కానీ వాళ్ళకి తెలియకుండా పోతా అటు ఇటు తిరుగుతా, ఆ మాట ఈ మాట పక్క వాళ్ళతో మాట్లాడుతూ ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఎదుగుదల లేని పిల్లలు అట్టుంటుంది. ఎదిగిన వాళ్ళ సంగతి ఏంటంటే కొంచెం బుర్ర పెరిగింది, జ్ఞానం పెరిగింది, భక్తిలో పెరిగారు, ఆత్మీయతలో ఎదిగారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది, గ్రహింపు ఉంటుంది. మనం మందిరంలో ఉన్నాం, మందిరం లోపలికి వచ్చిన కాడ నుంచి బయటికి వెళ్ళేదాకా గౌరవంగా మర్యాదగా భయభక్తులు కలిగి జాగ్రత్తగా కూర్చోవాలని వాళ్ళు భయం కలిగి జాగ్రత్తగా ఉంటారు. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, ఏమన్నా ఎదిగినట్టుందా? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థనకు వస్తున్నావు? ఎదుగుదల ఏమన్నా కనపడుతుందా? ఫలాలు ఏమైనా కనపడుతున్నాయా? ఫలించకపోతే నరికేస్తాడు, గొడ్డలు సిద్ధంగా ఉంది. మరి దేనికి సిద్ధం? హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు చూస్తాడు, కాయ కనపడిందనుకో, ఆ పండు తీసుకొని తిని సంతోషపడతాడు. నేను కష్టపడ్డందుకు, నేను ప్రయాసపడినందుకు ఈ చెట్టు కాయలు కాసింది, బాగుందని ఒక కాయ కోసుకొని ఆయన సంతోషపడతాడు. కాయలేదనుకో, నరికి అవతలేసేయండి, ఇది పనికి రాదంటారు. కాబట్టి తోటమాలి యేసు ప్రభు వస్తున్నాడు. ఎందుకు? రక్తం కార్చాడు, ప్రాణం పణంగా పెట్టాడు, మన ఆత్మను రక్షించటం కోసం. మన పరలోకపు తండ్రి ఎంతో ప్రయాసపడి ప్రాణం పెట్టి రక్షించాడు. తండ్రి తప్పు చేశానంటే తోసివేయలా, చార తీసుకున్నాడు, క్షమించాడు. బిడ్డ ఎదుగుతూ ఉండు, అభివృద్ధి పొందుతూ ఉండు, బహుగా ఫలిస్తూ ఉండు, నీ మళ్ళా వస్తా. నేనుండు స్థలంలో మీరు కూడా ఉండేటట్టు అక్కడికి తీసుకెళ్తా, సదాకాలం నాతో ఉండేటట్టు పరలోకానికి తీసుకెళ్తా. అప్పటిదాకా ఇక్కడే ఉండండి, స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తండ్రి రాబోతున్నాడు. హల్లెలూయా. నా రాకడకు గుర్తులు ఇవే అని అన్నాడు. చెప్పినవన్నీ జరుగుతున్నాయి. అక్కడక్కడ భూకంపాల గురించి వింటారు, యుద్ధ వార్తలు వింటారు. ఇవన్నీ జరగాలి. అవన్నీ అయిన తర్వాత అప్పుడు నేను వస్తా. నా యందు భయభక్తులు కలిగి భక్తిలో ఎదిగిన వారిగా, పరలోకమే నా సొంత ఇల్లు, ఈ లోకం తాత్కాలికమైందే, పరదేశిగా నేను ఇక్కడ ఉన్నాను, సొంత గూటికి చేరతానని పరలోకం ఇంటి కోసం ఎవరైతే సిద్ధపడతా ఉంటారో వాళ్ళందరం తీసుకెళ్తాకి ప్రభు రాబోతున్నాడు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, సిద్ధపడుతున్నావా? అక్కడ ఏమైనా దాచుకుంటున్నావా? ఇక్కడే దాస్తున్నావా? హల్లెలూయా. ఎక్కడ దాయాలంట? ఇప్పుడు అమెరికానో లేకపోతే వేరే లండనో ఎవరైనా వెళ్ళారు అనుకో, మనోళ్ళు ఒక 5-6 సంవత్సరాలు బాండ్ రాసుకుని వెళ్తారు. సంపాదించినట్టు ఏ నెల జీతం ఆ నెల ఖర్చులకు వరకు ఉంచుకుంటారు, మిగతాది ఇంటి దగ్గర వాళ్ళ అమ్మకో నాన్నకో పంపిస్తారు. ఈ ఇంటి దగ్గరకు వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టి పెట్టడమో, పొలం కొని పెట్టడమో, వారి తల్లిదండ్రి వాళ్ళ కోసం ఏదన్నా సిద్ధం చేస్తూ ఉంటుంటారు. అక్కడ బాండ్ అయిపోయింది, ఉద్యోగం చేయటం అయిపోయింది. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆ సంపాదించిన డబ్బులన్నీ పెట్టుకొని చక్కగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తింటూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలు తిన్నా తరగనంత ఆస్తి ఏర్పడింది. ఇప్పుడు మనకు పరలోకంలో తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. మన తండ్రికి మనం ఏం చేయాలంట? ఇక్కడ సంపాదించుకున్నదంతా అక్కడ దాచిపెట్టుకోవాలి. ఇక్కడ కాదు దాచేది. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఏది దాచిపెట్టినా పోయేటప్పుడు నీ వెనకాల ఏమీ రాదు. పక్క వాళ్ళు అడగండి, ఏమన్నా తీసుకెళ్తావా అని. హల్లెలూయా. హల్లెలూయా. ఏది రాదు, ఇల్లు రాదు, పొలము రాదు,
బంగారం రాదు, డబ్బులు రావు, నేను కీర్తి ఏమీ ఎత్తకెళ్ళవు, అన్నీ ఇక్కడే వదిలిపెట్టిపోతావు. హల్లెలూయా. నీ తర్వాత నీ కొడుకులో కూతురులో ఉంటే వాళ్ళు తింటారు. మరి అక్కడికి పోయినాక చాలా దాచిపెట్టావు, పొలం సంపాదించావు, బంగారం సంపాదించావు, ఇల్లు సంపాదించావు, ఇక్కడ చాలా కూడబెట్టావు, కానీ పిసినారి కాకివి. దేనికి? అక్కడ దాచిపెట్టుకోవటానికి బిగపడతావు. వద్దు, అక్కడికి దాచిపెట్టడం ఎట్టా? ఇతరులకి ఎంగిలి చేత్తో కాకిని కూడా విదిలించని వాళ్ళు అంటారే, అది అట్టాటి పరిస్థితి. హల్లెలూయా. ఆ కాకి తింటదేమో, తినకూడదు. లేదు, నీకు అసలు సంగతి తెలియట్లా. ఇక్కడ సంపాదించింది, ఇక్కడ కూడబెట్టింది ఏది అంటరాదు, కానీ అక్కడ కూడబెట్టుకుంది, అక్కడ దాచుకుంది, అక్కడికి మనం వెళ్తాం. ఏనాటికైనా శాశ్వతమైన నివాసం పరలోకం, తండ్రి ఇల్లు, అక్కడికి వెళ్తాం. మనం ఇక్కడి నుంచి పంపించిందంతా ఆయన ఏం చేస్తారంటే మనకి సొంత ఇల్లు కడతాడు. వజ్రాలు, మరకతము, మాణిక్యము, గోమేదకం, వెలగల రాళ్ళతోటి, బంగారంతో మనకు ఇల్లు ఇక్కడ ఇటుకలతో కడతారు. అక్కడ అట్ట కాదు. పరలోకంలో మన తండ్రి కడుతున్న ఇల్లు చాలా విలువైంది, అమూల్యమైంది. ఆయన కడుతూ ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అర్థమైపోద్ది, ఏంటి ఎంత గొప్ప ఇల్లు నా కోసం నా తండ్రి కట్టి పెట్టాడా, అంతటి యోగ్యుడిని నేను కాదే, అంత అర్హురాలని నేను కాదే. లేదు. ఉదాహరణకి గొర్రెలన్నిటినీ కుడివైపుకి, మేకలన్నిటినీ ఎడం వైపుకి తీర్పులో ఆయన నిలబెట్టాక ప్రభు అంటాడంట, కుడివైపునున్న గొర్రెల వైపు చూసి, ఇదిగో జగత్ పునాది వేయబడక ముందు నుంచి నా తండ్రి చేత ఏర్పాటు చేయబడిన వారలారా, మీకోసం సిద్ధపరిచిన స్థలాన్ని స్వతంత్రించుకోండి. నేను ఆకలి కొంటే మీరు అన్నం పెట్టారు, దప్పికొంటే నాకు దాహం ఇచ్చారు, నేను పరదేశినై ఉంటే ఇంట్లో చేర్చుకున్నారు, నేను బట్టలు లేక దిగంబరి ఉంటే నన్ను ఇంట్లో చేర్చుకుని బట్టలు ఇచ్చారు, నాకు నేను రోగిగా ఉన్నా నన్ను చూడవచ్చితిరి, మీరు నన్ను చూస్తానికి వచ్చారు, చెరసాలలో ఉంటిని నేను చెరసాల్లో ఉన్నా నా యొద్దకు వచ్చితిరని చెప్పి మీరు నా యొద్దకు వచ్చారు అందుకు నీతిమంతులు అని వాళ్ళు చెప్తే, యేసుప్రభు చెప్తే ఈ నీతిమంతులు ఏమంటారంట, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుటైనను చూసి నీకు ఆహారం ఇచ్చితిమి, నీకు ఆహారం మేము ఎప్పుడు పెట్టాం, నీవు దప్పికొని ఉండుట చూచి, ఎప్పుడైనా నీవు దప్పికొంటే మేము నీకు నీళ్ళు ఎప్పుడు ఇచ్చాం, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి, నువ్వెప్పుడు పరదేశిగా ఉంటే చూసి నిన్ను చేర్చుకొంటిమి, మేము ఎప్పుడు చేర్చుకున్నాం, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, అసలు నువ్వెప్పుడు దిగంబరిగా ఉన్నావు, నీకు బట్టలు మేము ఎప్పుడు ఇచ్చాం, ఎప్పుడు రోగివై ఉండుటైనను, యేసయ్యా నువ్వెప్పుడు రోగిగా ఉన్నావు, మేము ఎప్పుడు వచ్చి నిన్ను చూసాం అందుకు రాజు అని అన్ని అడుగుతుంటే రాజు అంటాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక, వాళ్ళకి చేశారు కాబట్టి నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, నేను నాకు చేసినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. అదేంది యేసు ప్రభువు చేసినట్ట? అవును. ఎవరైనా రోగిగా ఉన్నారా, అర్జెంటుగా వెళ్ళి ఆ వ్యక్తిని పరామర్శ చేయాలి. బాగలేదా, ఛార్జీకి లేవా, ప్రార్థనకు రాలేదేంది, ఇంటికి వెళ్ళగానే ఆ పని చేయాలి. రోగంతో బాధతో ఉన్నాడా, చేతిలో 10 రూపాయలు ఉంటే ఏదన్నా కొని తీసుకెళ్ళి ఒక అరటికాయో ఏదో ఒకటి ఆ వ్యక్తికి తినబెట్టి పరామర్శ చేస్తే అది యేసు ప్రభు చేసినట్టయింది. ఆమేన్. అది దరిద్రులకు దిక్కులేని వాళ్ళకు మనం ఏదైనా చేస్తే అది తండ్రికి చేసినట్టయింది, యెహోవాకి అప్పిచ్చినట్టయింది. హల్లెలూయా. సూత్రం ఏంటంటే, ఇక్కడే పొలాలు కొని, ఇక్కడే స్థలాలు కొని, ఇక్కడే బంగారం కొని, ఇక్కడే ఇల్లు కట్టి, ఇక్కడే
ఎంతసేపటికి ఈ భూమి మీదనే అతుక్కుని ఉంటే ఇది ఇక్కడే ఉంటుంది, రాదు. మరి అక్కడ దాచుకుంటే అక్కడ మనం వెళ్ళిన తర్వాత మనం అనుభవిస్తాం. అక్కడ అనుభవించాలి. అక్కడ ఆస్తి దాచుకోవాలంటే చిన్న సూత్రం ఏంటంటే, ఎవరైనా ఆకలిగా ఉన్నారా పోగొట్టద్దు. కంటపడ్డారా నీ కడుపు కాల్చుకునైనా సరే వండుకుంది అయిపోతుంది, నీకు ఉండదు పర్వాలేదు, తీసుకెళ్ళి ముందు ఆ కడుపు నిండా ఆ వ్యక్తికి పెట్టి ఆకలి తీర్చి యువతలకు రా, మళ్ళీ వచ్చి 10 నిమిషాలు వండుకో. పక్క వాళ్ళని అడగండి, గ్యాస్ పొయ్యి ఉందా? హల్లెలూయా. ఎంతసేపు వండుతావు? హల్లెలూయా. కడుపాత్రం వాళ్ళు పెట్టరు, పక్క వాళ్ళకి ఆకలితో ఉన్నా నాకు వద్దు ఉందొక్కరావేనని. హల్లెలూయా. పరలోకంలో ఆస్తి కూడబెట్టుకోవటానికి చిమ్మట్లు పట్టవు, తుప్పు పట్టదు, దొంగలు దొంగిలించరు, పాడైపోని శాశ్వతమైన ఆస్తి అక్కడ సంపాదించుకోవాలంటే చిన్న చిట్కా. ఆకలితో ఉన్న ఆ వ్యక్తి కనపడితే అర్జెంటుగా తీసుకెళ్ళి ఏం చేయాలా? అన్నం పెట్టేసేయాలా. హల్లెలూయా. హల్లెలూయా. నాకు తెలుసు నీకు చాలా ఖర్చులు ఉన్నాయి, నీకు చాలా అవసరాలు ఉన్నాయి. ఉన్నదే 100 రూపాయలు. ఉన్న 100 రూపాయలతోటే జాగ్రత్తగా ఎక్కడ అయిపోతాయో, ఈ 100 రూపాయలు ఎక్కడ అయిపోతాయో జాగ్రత్తగా దాచుకుంటా, ఖర్చు పెట్టకుండా, పిసినారుగా కనిపెట్టుకుంటా, జాగ్రత్తగా దాచుకుంటా వస్తున్నావు. అకస్మాత్తుగా ఒక సంగతి జరిగింది. బండి మీద పోతా పోతా కుక్క అడ్డం వచ్చింది, దాన్ని గుద్ది కింద పడ్డాడు. బొడబొడ రక్తం గారుతూ ఉంది. హల్లెలూయా. ఎట్ట చేయాలి ఏం అర్థం కావట్లా. ఆ పడ్డ మనిషి పైకి లేకలేకపోతున్నాడు. నువ్వు పక్క నీ బండి ఆపి ఆ వ్యక్తిని తీసుకుని నీ బండి మీద ఎక్కించుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి శుభ్రం చేసి ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆ వ్యక్తికి నయం చేయించాలి. ఆ 100 నేను ఎన్నాళ్ళ నుంచి దాచుకున్నాను, నాకు చాలా ఖర్చులు ఉన్నాయి. 100 రూపాయలు ఉన్నదే 100,000 ఖర్చు, నాకు అవసరాలు ఉన్నాయి. ఉన్నాయి. ముందు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరామరిక చేసి ఆ వ్యక్తికి కట్టుగట్టించి చేయవలసిన పరిచర్య చేస్తే 100 కోట్లు పరలోకంలోని పేర అక్కడ ఖాతాలోకి చేరిపోతాయి. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, చిన్న చిట్కానే, నువ్వు ఖర్చు పెట్టింది 100. హల్లెలూయా. ఆ మనిషికి నువ్వు పెట్టింది ఒక్క పూటే అంత అన్నమే, కానీ దాని ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. 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 సూత్రం తెలియకని చాలామంది 25 ఏళ్ళ ప్రార్థనకి వెళ్ళని గాక అల్లక్కడే. హల్లెలూయా. ఏ అభివృద్ధి అట్టాటిది ఏమీ లేదు. ఎందుకని? సూత్రం తెలియకనే. ఇతరులకు పెట్టడంలో, ఇతరులకు ఇచ్చుటలో, అవసరంలో, ఇబ్బందిలో, అక్కర్లో ఉన్న వ్యక్తికి మనం ఏదైనా చేస్తే పరలోకంలో మన పేరు మీద మన ఖాతాలో ఆస్తి కూడుతుందన్న సంగతి వీళ్ళకి తెలియదు. తెలియకనే దరిద్రం వెళ్ళబోతూ ఉంటారు. వేలు కష్టంతో సంపాదించిన డబ్బులన్నీ ఎత్తకెళ్ళి ఆసుపత్రిలో మచ్చటంగా మధురశుద్ధిగా అప్పగిచ్చేస్తారు. హల్లెలూయా. 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 ఆ పక్కింటోళ్ళ బర్రె ఏంతుంది, వాళ్ళు మేతకెళ్ళారో ఏడకెళ్ళారో వాళ్ళు ఎవరు లేరు. ఆ దూడ సగం బయటకు వచ్చింది, చుట్టూ కుక్కలు కాసుకున్నాయి. ఏం చేయాలి ఈ మనిషి? హల్లెలూయా. కల్లారా చూశాడు. అది ఈనేదాకా కర్ర పట్టుకున్నాడు, నిలబడి ఆ దూడను తీసి పక్కన పెట్టి ఆ మాయ తీసి పక్కన వేయాలా లేదా? ఏది మంచిదంట? అనగనగా చిన్నప్పుడు ఆ అబ్బాయి ఒక మాట అన్నాడు, నేను ఎందుకు చేయాలి ఆ పని, పోని వాడిదే కుక్కలు పేక తిన్నాయి. లేదు. ఇలాంటి సంగతులు మన కళ్ళ ఎదురుగా తటస్థపడతాయి. ఎందుకంటే మనల్ని పరీక్షించడం కోసమే. పరలోక నిధి పెంచుకునే దానికి అవకాశాలు మన ఎదురుగా తటస్థపడతాయి.
అప్పుడు పోగొట్టుకోకూడదు. స్తోత్రం చెప్పి ఎంత పని 10 నిమిషాల సేపు ఆగితే ఆ కుక్కలన్నీ అదిలిచ్చి అక్కడ నిలబడి అది ఈయనందాక అక్కడే ఉండి ఆ మాయ ఎత్తే తీసుకెళ్ళాడు పడేసి శుభ్రంగా దోడనాటు దాన్ని తల్లి పక్కకు చేస్తే పాలు పిండి తాగుతూ ఉంటుంటుంది. ఈలోగా వాళ్ళు వస్తారుగా. ఒక మంచి పని కదా, సత్క్రియ. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న స్తోత్రమే కాబట్టి మనం ఏం చేయాలంటే అక్కడ దాచుకోవటానికి అలవాటు పడాలి. హల్లెలూయా. ప్రారంభంలో ఆ మూలన గుడిసె ఉండేది, పాత వాళ్ళకి తెలుసు. ఆ గుడిసెలో ఆ జనం ఈ జనం పొరుగు రోజులు వస్తే ఒట్టిగా పంపటం ఇష్టంగా లేదు. ఉన్న మూడు కేజీలే, 3 కేజీలు వండి తలా ఒక ముద్ద పెడితే ఇంట్లో ఇంకేం లేదు, కొండ ఖాళీ అయిపోయింది. మాకు లేదు, తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడులే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3 కేజీలతోటి స్టార్ట్ చేసాం. ఈ రోజుకి ఆదివారం అన్నం వండటం పంచటం ఆపలా. హల్లెలూయా. ఏమన్నా వెనక ఎకరాలు ఉన్నాయా? బస్తాలు పండొచ్చాయి ఏమన్నా ఉన్నాయా? లేదు. ఏమన్నా జీతాలు ఉన్నాయా? అమెరికా నుంచి వచ్చే జీతాలు ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు. మరి ఎట్లాగా? చలం చిమ్ముతుంటే ఓట వచ్చుద్ది. పక్క వాళ్ళతో చెప్పండి, చిమ్మటం నేర్చుకో, కొత్త ఓట వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడక్కడ దారిన పోతా చూస్తుంటాం కదా, వాన నీళ్ళు గురిసిని అటు పోయే మార్గం లేదు, అలాగే నిలవ ఉన్నాయి. అవి అట్టాగా ఉండే వాళ్ళకి కొద్ది రోజులు పోయేళ్ళకి ఇంకొంచెం తగ్గుతాయి, ఇంకొన్నాళ్ళ పోయి ఇంకా తగ్గుతాయి, ఇంకొన్నాళ్ళ తర్వాత చూస్తే మురిగిపోయి కంపు కొడతా ఉంటుంటాయి. ఎందుకని? ఈ నీళ్ళు వచ్చినాయి కానీ పోయే మార్గం లేదు కనుక నిలవ ఉండి మురిగి పాడైపోతాయి. అట్లాగే మన దగ్గరకు వచ్చింది దేవుడు మనకిచ్చింది దాచిపెట్టి మురగబెట్టి పారేయమని కాదు, ఆసుపత్రిలో ఫీజులు కట్టమని కాదు. మరి ఏం చేయాలంట? ఫీజులు కడతానికి కాదు. పక్క వాళ్ళతో చెప్పండి, చెమటోడ్చి సంపాదించింది డాక్టర్ని ఎత్తిన ఫీజు కట్టడానికి కాదు. హల్లెలూయా. అవసరాన్ని బట్టి ఇబ్బందిలో, ఇరుకులో, కష్టంలో, అవసరంలో ఉన్న విధవరాళ్లకు, దిక్కులేని అనాథులకు, దరిద్రులకు గుప్పెలు విప్పటానికే దేవుడు మన చేతికి డబ్బులు ఇస్తాడు. అనుకోని రీతిలో ఈ దిక్కులేని దరిద్రుల్ని, అనాథుల్ని, విధవరాలని తీసుకొచ్చి ముందు పెడతాడు. వాళ్ళు మన ముందుగానే ఉంటారు. మన చేతిలో 1000 రూపాయలు వచ్చినాయి. హల్లెలూయా. కానుపు టైం అయింది. ఆమెమో ఎదవరాలు, వాళ్ళ అమ్మేమో ఎదవరాలు, ఈ కూతురేమో కానుపుకు టైం అయింది. నొప్పులు అత్తని అర్ధరాత్రి ఎటు పోవాలో అర్థం కాలేదు. బెదరో ఏమైనా 1000 రూపాయల నుండి ఇస్తావా? ఈ అమ్మాయి నొప్పులు పడుతుంది, ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. 1000 రూపాయలు ఉన్నాయి సందకాడ. 1000 రూపాయలు దేవుడు ఇస్తాడు. అర్ధరాత్రి 1 గంటకు తీసుకొచ్చి కానుపుగా తీసుకెళ్ళాలి కూతుర్ని. విధవరాలు వచ్చి అడుగుతుంది, 1000 అన్న ఉంటే ఈ అన్న అంటుంది. ఏం చేస్తాం? పక్క వాళ్ళని అడగండి, ఏం చేస్తాం? మొదలు ఉన్నదే 1000 రూపాయలు అయితే ఆ 1000 ఆమెకు ఎదరాలని దిక్కులేందని ఆమెకి ఇచ్చి నా సంగతి ఎట్టా? దాచుకుంటావా ఇస్తావా? మన పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించి అంతాలను ఇంతాలను చేసి ఎదిగించి ఫలిస్తామని, బహుగా ఫలించాలని, ఫలించటానికి సూత్రం ఏంటంటే విత్తనం నాటాలా. ఆమేన్. విత్తనం నాటాలా. విత్తనం నాటితే కదా చేను పండేది. పక్క వాళ్ళని అడగండి, విత్తనం వేయకుండానే చేను పండుద్దా? హల్లెలూయా, హల్లెలూయా. విత్తనం నాటకుండానే చేను పండుద్దా? పండదు. విత్తనం నాటాలా. మనకు ఉన్న దాంట్లోనే ఖర్చు పెట్టాలా, అవసరం అయిన చోట. అనవసరంగా వేస్ట్ ఖర్చులు కాదు.
ఉదాహరణకి మొన్న ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, అన్న నల్లగొండ వెళ్తున్నాం, అక్కడ నీకు తెలిసిన పాస్టర్లు ఎవరైనా ఉన్నారా? ఏయ్యా ఏం సంగతి అని. ఒక పాస్టర్ గారు ఉండేవాళ్ళు మన ఏరియాలోనే. నెలకొకసారి ఒక 200 మందికి భోజనం వండి ప్యాకెట్లు ప్యాక్ చేసి ఆ వెళ్ళిన పట్టణంలో టౌన్లో అడుక్కుంటూ రోడ్లమ్మటి తిరుగుతూ ఉంటారే, రోడ్డు పక్కన ఆ ఫుట్పాత్లో పండుకొని ఉంటారు, వాళ్ళకి తట్టి లేపి ఒక ప్యాకెట్ అన్నం, ఒక మంచినీళ్ళ డబ్బా, ఒక దుప్పటి తీసుకెళ్ళి ఇచ్చి వాళ్ళని పలకరించి ప్రేమతోటి ప్రార్థన చేసి అంతను మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్తారు. అట్లా నెలకొకసారి తెలంగాణ చాలా పట్టణాలు తిరుగుతూ ఉండేవాడు. కరోనా టైంలో ఆ బ్రదర్ చనిపోయాడు. ఆ పని బాగుంది, స్పందన మంచిగా ఉంది, కొన్ని ఆత్మలైన రక్షించబడతాయి, ఖర్చు పెడితే పెట్టాం, తెలియని వ్యక్తులకి అనాథులకి దిక్కులేని వాళ్ళకి చేస్తే మంచిదని తీర్మానం చేశారు. అట్లా ప్రతిసారి చేస్తూ ఉంటే నల్లగొండలో నాకు తెలిసిన పాస్టర్లు ఎవరు లేరన్నా, నువ్వు అటు వెళ్ళినప్పుడు నీకు ఎవరైనా పరిచయం అయిన వాళ్ళు ఉంటారా అని అడిగాడు. ఏయ్యా పరిస్థితి ఏంటంటే ఇట్లా నేను పంచాలనుకుంటున్నా, మేము మొత్తం 20 మంది కుర్రోళ్ళం అంతా కలిసి బ్యాచ్గా వెళ్తాం, ఆ తెలిసిన పాస్టర్ ఉంటే ఆయనతో మాట్లాడి ఆయన దగ్గరికి వెళ్ళి సందకాడు చేరుతాం, ఆ రాత్రి అక్కడే నిద్రపోతాం, సాయంత్రం పోగానే మేము సరుకు తెచ్చుకుంటాం, కూరకి కావలసిన దానికి అవసరమైన బియ్యము అన్నీ అక్కడే ఆ ఊర్లోనే కొనుక్కొని ఆ పాస్టర్ గారి ఇంట్లో గిన్నెలు వాడుకొని అన్నం కూరలు అన్నీ వండి పెట్టుకుంటాం. వండేవాళ్ళు వండుతుంటారు, ప్యాక్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. 20 మంది మొత్తం కలిపి ఒక ఆటో పెట్టుకొని ఇవన్నీ ఆ ఊరు మొత్తం పనిచేసేస్తాం. పనిచేసి శుభ్రంగా ఆ అవకాశం ఇచ్చిన పాస్టర్కి కొద్ది కానుక ఒకటి ఇచ్చి వెళ్ళొస్తాం. పాస్టర్ గారు మీరు ఉండబట్టే కదా దిక్కులేని అనాథులకి 200 మందికి మేము భోజనం పెట్టి పరలోకంలో ఆస్తి సంపాదించుకోగలిగాం, సహాయపడ్డందుకు చాలా వందనాలండి అని ఎంతో కొంత కానుక అయ్యగారికి ఇచ్చి యువతలకు వస్తారంట. మంచి పని బాబు మీరు చేస్తుంది, నాకు తెలిసిన పాస్టర్ ఉన్నారు, నెంబర్ ఇస్తాను మాట్లాడమన్న. మాట్లాడారు. రేపేగా 16, రేపే కదా, రేపు పొద్దున వాళ్ళు వెళ్తున్నారు ఆడకి. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, మంచి పనేనా? హల్లెలూయా. అయ్యా మంచి పనేనా? మరి నువ్వు కూడా చేయగలుగుతావా? చేత అయితే నీకు కూడా? అమ్మో, ఒక పూట కూలి మానుకోవాలా, దానికి ఎంత అవుతాయో 100-500 చేతిలో డబ్బులు కూడా పడతాయి. అయ్యో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టటోటికి పోవటానికి కొంతమందికి మనస్సు ఒప్పదు. ఎందుకంటే అక్కడ దరిద్రులు, ఇక్కడ ధనవంతులు. ఏం చేసుకోను? హల్లెలూయా, హల్లెలూయా. అమ్మఒడి డబ్బులు పడ్డాయంట, బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకోవాలంట. అయ్యా చేలో పని ఉంది, ఇసాకు వెళ్తావా? డబ్బులు కన్నీ వెళ్తావా లేకపోతే బేరాన్ని పోతావా? అమ్మఒడి డబ్బులు అందరికీ వేస్తుంటే బలివడి డబ్బులు తెచ్చుకుంటావా బ్యాంక్ కాడకు పోయి, లేకపోతే బేరానికి అని పోతావా? ఏది ముఖ్యం? హల్లెలూయా. ఈరోజు సాయంత్రం మారేళ్ళ కోట ఉంది. నిన్న శనివారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈ రోజుతోటి చివరి కోట మంది పిలిచారు. రాత్రికి కోట ఉంది అక్కడ. ఆసక్తి కలిగిన వాళ్ళు, ఆడ ఏమైనా దాచిపెట్టుకోవాలనుకున్న వాళ్ళు రండి. వద్దులే, ఉన్నవారికి ఇక్కడే దాచిపెట్టుకుంటాను, ఆడకు పోయే ఆశ ఉంది, దానికి ఏమన్నా ప్లాన్ అవకాశం ఉంటే వెళ్తాననే నమ్మకం ఉంది అన్నవాళ్ళు ఆడ దాచిపెట్టు కోసం ప్రయత్నం చేస్తారు.
అసలుకి అక్కడికే పోయేది లేదు. ఎందుకమ్మా బంగారం ఇవ్వలేదా? నేను ఎట్టగా పరలోకం పోయేది లేదు. ఉన్న 4 రోజులు ముక్కుకో చెవుకో కొద్దిగా మెడకో తగిలించుకొని తిరగొద్దు. అక్కడికి వెళ్ళే వాళ్ళంటే బంగారం రోడ్ల మీద తిరుగుతారు. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, పరలోకం వస్తావా? ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? పరలోకం వెళ్ళేదానికి ప్రయత్నాలు. హల్లెలూయా. ఫంక్షన్ అంటే చెప్పు వస్తాం, కానీ ప్రార్థన అంటే ఏముందాడా? కోటం చూసుకోవటానికి పెట్రోలు మందే ఖర్చు అయింది. హల్లెలూయా. లేదు లేదు, దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆయన బిడ్డలైన మనకి ఆయన ఉండే స్థలంలోనే స్థలం సిద్ధపరిచి ఆయన పక్కనే మనల్ని ఉంచుకోవాలని మన పరలోకపు తండ్రి అనాది కాలం నుంచే సిద్ధపరిచాడు. ఇల్లు కడుతున్నాడు. ఆ ఇంటికి నిన్ను తీసుకెళ్ళి అక్కడ ఉంచాలని ఆయన ఆశ. పక్క వాళ్ళని అడగండి, మరి నీ ఆశ ఎక్కడ? హల్లెలూయా. పరలోకం పోతామనే నమ్మకం లేదు. బంగారం రోడ్ల మీద నడిచే అంత అంత నమ్మకం, విశ్వాసం, భక్తి నా దగ్గర అంత ఎదుగుదల లేదు. అక్కడ ఎట్టాగు బంగారం మీద నడవలేము కాబట్టి ఉన్న 4 రోజులన్నా ముక్కు బేసరన్నా కొద్దిగా పెట్టుకొని తిరగని అని కొంతమంది ముక్కు బేసరలన్నీ అవన్నీ ఒంటి మీద పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. బంగారపు రోడ్లో పరలోకంలో నేను తిరుగుతాను అన్న నమ్మకం వాళ్ళు చెయ్యెత్తి హల్లెలూయా చెప్పండి. పనికి వెళ్ళాం, ఏడన్నా పనికి వెళ్ళాం, ఏ ఊరో దూరం పోయాం, సందకాడకి ఎట్టకేలకి ఇల్లు గుర్తొచ్చుద్ది. హల్లెలూయా. మద్రాసు మధ్యలో తీసుకెళ్ళి వెంకయ్యని వదిలిపెట్టి వచ్చినా, అరకదోలతానికని మద్రాసు మధ్యలో వదిలిపెట్టి వచ్చినా ఇంటికి పోవాలా. రాజభోజనం పెడుతున్నారు, అంతా బాగానే ఉంది. కాదు కాదు, వేలు వస్తున్నాయి అరకదోలితే. కాదు కాదు, ఎట్టకేలకు నేను ఇంటికి ఎప్పుడు వెళ్తానా, వల్లాపల్లి ఎప్పుడు పోతానా, అంతేగయ్యా బెంజి, అంతేనా? ఇంటి మీదే ధ్యాస ఉంటుంది కానీ వాళ్ళ వేలు వాళ్ళ భోజనాలు వాటి మీద ఉండదు. అట్టాగే మనకు కూడా మన పరలోకంలో తండ్రి ఉన్నాడు. ఎంతసేపటికి మన దృష్టి ధ్యాస అంతా ఎక్కడ ఉండాలా? తండ్రి ఇంటి మీదే ఉండాలా. ఏనాటికైనా మనం చేరాల్సిన మన సొంత తండ్రి అక్కడ ఉన్నాడు. ఆమేన్. మన సొంత గూడు, మన ఇల్లు అక్కడ ఉంది. ఆమేన్. అక్కడికే వెళ్ళాలా. హల్లెలూయా. ఇది తాత్కాలికమైందే, టెంపరీ. ఎన్నాళ్ళున్నా మన సొంత గూటికి వెళ్ళక తప్పదు, వెళ్ళాలి. కాబట్టి ఇక్కడెందుకు ప్రాకులాడతావు? హల్లెలూయా. ఏదో బతకటానికి ఒక ముద్ద తిందాం, తర్వాత ధ్యాస అంతా పరలోకం మీద పెడదాం, తర్వాత వెళ్ళిన తర్వాత విలువైన ఖరీదైన మంచి రాళ్ళతోటి మంచి భవంతులు, మంచి దేవుడు కట్టిన మంచి ఇంట్లో నువ్వు ఉండాలనుకుంటే అవకాశం దొరికినప్పుడల్లా అక్కడ కాత్తే దాచిపెట్టుకుంటూ ఉండు. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పి వదిలిపెట్టను. అక్కడక్కడ మనకు అవకాశం దొరికినప్పుడు ఏదన్నా విజిటింగ్ పోయేటప్పుడు పిల్లల్ని వెనకటి తీసుకెళ్తాగా, బ్రదర్లను తీసుకెళ్తా. అయ్యా వీళ్ళ పరిస్థితి బాగలేదట్టుకుంది. అవును, వాళ్ళు చాలా కష్టంగా ఉన్నట్టున్నారు. అవును. ఏమ్మా ఏముంది పరిస్థితి? ఆటట్ట సాగుతుందన్న. మూత తీసి చూస్తే బియ్యం ఉండవు, అటు తీసి చూస్తే కూరగాయలు ఉండవు, ఇటు చూస్తే ఉప్పు పప్పు ఏమీ ఉండవు. అయ్యో చాలా బాధాకరమైన పరిస్థితి. నా కాడ ఒక 500 ఉన్నాయి అయ్యా, మీ దగ్గర ఏమన్నా ఉంటే మొత్తం పోగు చేసి వాటికి వచ్చినంత వరకు ఒక టిక్కి బియ్యం, కూరగాయలు అవి కాస్తి, ఉప్పు పప్పు అవి కాసిన ఈ కాసిన అన్నీ తీసుకెళ్ళి ఇచ్చేసి యువతకు వస్తా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహాకృప వల్ల అలా చేయటం వల్ల ఆ కుటుంబం పొద్దాకని కాదు, ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట సందర్భాన్ని బట్టి, మీకు మాటకి అనేక సార్లు వారం నెల అని మనం సర్దేదేం కాదు. ఆ సందర్భాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, ఇబ్బందిలో ఉన్న సందర్భం కాబట్టి
అవసరంలో ఉన్న వ్యక్తులు కాబట్టి వారికి ఆ సమయానికి మనం ఇచ్చిన చిన్న సహాయం ఉపయోగపడుద్ది. ఆమేన్. మర్చిపోయే వాళ్ళు మర్చిపోతారు, వదిలే. కానీ ప్రతిఫలం పరలోకంలో ఖచ్చితంగా ఉంటుంది. ఆమేన్. కాబట్టి ఏనాటికైనా మన పరలోక తండ్రి దగ్గరికి ఎల్లుట డౌటా? ఏం చెప్పట్ల, ఖాయం అని అంటారు ఎవరు. నమ్మకం లేదట్టుంది, కుదరట్లేదు. నేనా పరలోకమా, పోతానా, వాగలనా అన్నట్టు డౌట్ పడుతున్నారు. హల్లెలూయా. అయితే ఎదుగుదల కావాలా, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల, అభివృద్ధి కావాలా. హల్లెలూయా. మన తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఈనాటికైనా తండ్రి ఇంటికే వెళ్తాం. ఆమేన్. పరలోకం చేరే దానికోసం ఏం చేయాలి? ఇక్కడ నుంచే దాచుకుందాం. అవకాశం దొరికినప్పుడల్లా పేదవాళ్ళు, దిక్కులేని వాళ్ళు, అనాథులు, ఏదైనా ఇబ్బందిలో ఉన్నవాళ్ళు, అవసరంలో ఉన్నవారు, అలాంటి వాళ్ళు దొరికినప్పుడు పోగొట్టమాకండి. దేవుడు మన ముందు పెట్టిన పరీక్ష అనుకుందాం. మన అవసరాల తర్వాత పక్కన పెట్టండి. మన దగ్గర ఉన్న దాంట్లోనే సహాయం చేద్దాం. అలవాటు పడండి. దాని అంతటి ప్రతిఫలం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తారు. ఆమేన్. పరలోకం చేరే దానికోసం ప్రయాసపడదాం. ఇక్కడే ఎంతసేపటికి ఈ శరీర సంబంధమైన వీటి మీదనే మనసు పెట్టుకోమాకండి. ఎట్టాగు మనం తినటానికి కావాల్సిందే, కష్టపడాల్సిందే. పని చేయకుండా భోజనం చేస్తానికి అర్హులం కాదు. పని చెయ్యాల. పక్క వాళ్ళతో చెప్పండి, పనికి రోజు వెళ్తావా? ఇప్పుడు చేలో పని ఏమి లేదు, ఇప్పుడు కాదు, పని ఉన్నప్పుడైనా ప్రతిరోజు పనికి వెళ్తావా? వారానికి ఒకసారి, ప్రతిరోజు తప్పక పని చేయాలి. పని చేస్తేనే తినటానికి అర్హులం. పని చేయకుండా అన్నం తినకూడదు. హల్లెలూయా. కాబట్టి కష్టపడి పని చేద్దాం. సంపాదించిన దాంట్లో ఇబ్బందిలో, ఇరుకులో, కష్టంలో ఉన్న వారికి సహాయం చేద్దాం. పరలోకంలో మన ధన నిధిని పెంచుకుందాం. చచ్చిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత గొప్ప ఆస్తికర్తలుగాను, అన్ని సమృద్ధిగా కలిగిన వారిగాను సదాకాలం దేవునితో అక్కడ ఆనందించుదముగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. సర్వాధికారి కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. కూడి వచ్చిన పిల్లలందరినీ చేతులకు అప్పగిస్తున్న, ఆశీర్వదించండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. దురాత్మ పీడితులకు విడుదల, స్వస్థత, నెమ్మది, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. గాయపడిన హస్తపు చోట్ల బిడ్డలందరినీ దాచి భద్రపరచండి. అర్పించబోతున్న కానుకను అంగీకరించండి. అనేక రెట్లు ప్రతిఫలం దయచేయండి. నీ బిడ్డలు తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరచండి. వంట చేసిన వారిని, వడ్డం చేయబోతున్న బిడ్డలను, ఖర్చు చేసి సరుకులు తెచ్చిన వారిని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, అనేక రెట్లు ప్రతిఫలం ఇచ్చి మహిమ గల రెండవ రాకడికై ఇన్ని బిడ్డలందరినీ సిద్ధపరచమని, ఏ ఒక్కరు వ్యాధిగ్రస్తులుగా వచ్చిన వారు అదే సమస్యతో వెళ్ళకూడదు నాయన. ప్రతి బలహీనత యేసు నామములో బిడ్డలు విడిచిపోవునుగాక. ప్రతి వ్యాధి యేసు నామములో లయమైపోవునుగాక. ప్రతి అంధకార శక్తుల అధికారం, ప్రభావం బిడ్డల మీద తొలగిపోవునుగాక. ప్రతి విధమైన దుర్మార్గుని కట్లన్నీ యేసు నామములో తెగిపోవునుగాక. కృపగల మీ హస్తాన్ని చాపి కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని, ఈ రాత్రి జరుగున కోట్యం మహిమకరంగా జరిగించి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి పంపమని, రాలేకపోయిన బిడ్డలను క్షమించి మరో సమయమైన నీ సన్నిధిని చేరి నిన్ను స్తుతించువారిగా, నిన్ను ఘనపరిచేవారిగా, నిన్ను మహిమపరిచేవారిగా సిద్ధపరిచి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని కోరుతూ ఇన్ని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానయ్యన్న మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకు సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసం, సన్నిధి ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.